వందనాలు, స్తోత్రాలు, వందనాలు. మందిరంలో 3 బ్యాచ్లు ఉంటాయంట. మందిరంలో 3 బ్యాచ్లు. నాకు ఈరోజే ఆ బ్యాచ్లు నాకు మనసుకు అనిపించింది. ఒక బ్యాచ్ ఏంటంటే క్రమంగా మందిరికి వచ్చే బ్యాచ్ ఒకటి. అది మంచి బ్యాచ్ కాదు. అది క్రమంగా మందిరికి వస్తే మంచి బ్యాచ్ కాదు. ఇంకో బ్యాచ్ ఏంది, 2 వారాల కోసం వచ్చే బ్యాచ్. అది కొద్దిగా మంచి బ్యాచ్ ఏమో. అసలు మంచి బ్యాచ్ ఏంది, బలకు వచ్చే బ్యాచ్. ఏది మంచి బ్యాచ్ చెప్పండి? క్రమంగా ప్రతి వారం మందిరికి వచ్చేవాళ్ళు. 3 బ్యాచ్లు ఉన్నాయా లేదా చర్చిల్లో? ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. మీరు ఆలోచన చేయండి. ఈ మాట ఎందుకు చెప్పాను మీకు అనంటే, మీరు ఆలోచించండి అని చెప్పానంటే, నీకు ప్రతి వారం తీరిక లేదు, నెలకొకసారి తీరిక ఎట్లా వస్తుంది? ఆలోచించి. నీకు ప్రతి వారం తీరికే లేదు, పని 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 పని, లేదా ఏదో సమస్య పోతా ఉంటారు. నీకు నెలకొక్కసారి అట్లా తీరిక చేసుకుంటావు నువ్వు అంటే, దేవుడు అంటే నీకు అంత చీపా? ఏసే అంటే అంత చీపా? నీకు అంత చులకనా? ఇప్పుడు దాన్ని బట్టి ఆలోచన చేయండి. దాన్ని బట్టి మీరు ఆలోచన చేయండి. కనుక మరి ఆలోచన చేయాలి మనం. దేవుడు మనకు మంచి మందిరం ఇచ్చాడు, మంచి ఆరాధన ఇచ్చాడు, మనకు మంచి పరిచయం ఇచ్చాడు దేవుడు మనకు. దేవుని మందిరానికి రాకుండా వెనకంజి వేస్తున్నావేమో నువ్వు. గుర్తుపెట్టుకో, సమాజంగా కూడుట మానవద్దు. అంతే, సమాజంగా కూడుట మానవద్దు. దాన్ని బట్టి మనం ఆలోచన చేయాలి. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది బైబిల్లో. పరిశుద్ధ గ్రంథంలో యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 48వ వాక్యం. యోహాను రాసిన సువార్త, నీవు నన్ను ఏలాగు ఎరుగుదువని నతనయేలు ఆయనను అడుగగా, యేసు, ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడు నిన్ను సూచితనని చెప్పాను. ఈ వాక్య భాగం అంతా నేను వివరించాలని లేదు, కానీ ఒకే ఒక పాయింట్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను మీతో. ఇక్కడ మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభు ఫిలిప్పుని కనుగొని నన్ను వెంబడించమని చెప్పాడు. ఫిలిప్పు యేసుని వెంబడించాడు. ఫిలిప్పు యేసుని వెంబడించిన తరువాత ఫిలిప్పు ఏం చేశాడు తెలుసా? ఇంకొకరు వెంబడించలేసి అని చెప్పి నతనయేలు దగ్గరికి వెళ్ళాడు. ఈ నతనయేలే బర్తలోమే అంటారు, ఒక శిష్యుడు, యేసు ప్రభు శిష్యుడు. నతనయేలు దగ్గరికి వెళ్ళి ఏమన్నాడంటే, నతనయేలు, మోషేయు ప్రవక్తలు ఎవరి గురించి అయితే చెప్పారో ఆ యేసుని మేము కనుగొన్నాం. ఆయన యోసేపు కుమారుడైన నజరేతు నుంచి వచ్చాడు అని చెప్తాడు. అప్పుడు నతనయేలు ఏమంటున్నాడు? నజరేతు నుంచి మంచిదేదైనా రాగలదా? అంటే ఆ ప్రాంతానికి పేరు ప్రఖ్యాతులు లేవే, అక్కడి నుంచి మంచి వ్యక్తి వచ్చాడా అని చెప్తాడు. సరే వచ్చి చూడని చెప్తాడు. అప్పుడు ఆ ఫిలిప్పు, ఆ నతనయేలు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తున్నప్పుడు అప్పుడు యేసయ్య ఏమంటాడంటే, ఎవరు చూసి? నతనయేలు చూసి ఏమంటాడంటే, ఇతను నిజంగా నీతిమంతుడు, ఇతను నిజంగా ఇశ్రాయేలు, ఇతను కపటం అంత మాత్రం కూడా లేదు. ఎవరు చూసి అంటున్నాడు? నతనయేలును చూసి. యేసు ప్రభు ఏమంటున్నాడంటే, యేసు ప్రభు వస్తూ ఉన్నప్పుడు, ఆ నతనయేలు వస్తూ ఉన్నప్పుడు యేసయ్య ఆ నతనయేలు చూసి ఏమంటాడు తెలుసా? ఇతను నిజముగా ఇశ్రాయేలీయుడయ్యా, ఇతని కపటం అంత మాత్రం కూడా. అంటే ఇశ్రాయేలీలు ఎలాగా ఉండాలో అట్టున్నాడు అన్నమాట ఆయన. అది అంటే క్రైస్తవుడు అనేవాడు ఎలా ఉండాలి? క్రైస్తవుడు అనేవాడు ఎలా ఉండాలంటే, క్రైస్తవుడు క్రీస్తు యేసుకు కలిగిన మనసుగా ఉంటే వాడు యేసు వలె ఉంటాడు.
క్రీస్తు యేసు కలిగిన మనస్సు మనలో లేకపోతే మన క్రైస్తుడుగా ఉండలేము. అందుకే యేసయ్య అన్నాడు, ఇతను నిజంగా ఇశ్రాయేలీయుడు అంటే ఇశ్రాయేలు అలా ఉండాలి. ఇతను కపటం ఎంత మాత్రం అంటే కపటం కూడా లేదంట అతనిలో. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అని బైబిల్లో ఉంది కదా. అటువంటి వ్యక్తి అప్పుడు ఏమంటాడంటే, ఎవరు? నతనేలు, అసలు నన్ను ఎక్కడ చూసావు నువ్వు? నన్ను ఎక్కడ చూసావు? అసలు నేనేం తెలుసు నీకు? వాస్తవంగా యేసుక్రీస్తు ప్రభు నతనేలు చూశాడా? మామూలుగా ఎత్తుకుందాం అంటే మామూలుగా ఆలోచన చేస్తే యేసయ్యకి అందరూ తెలుసు, అది వేరే విషయం. అంటే ఆయన దైవ మానవుడు కదా, పూర్తి మానవుడు, పూర్తి దేవుడికి వచ్చాడు ఈ లోకానికి. ఒక మానవుడికైతే ఆయన తెలియదు, దేవుడు కాబట్టి ప్రతి మనిషి కూర్చుంట లేచుట ఎక్కడికి వెళ్ళి మొత్తం చేసే బాగా తెలుసు. నేను నీకు ఎట్లా తెలుసు అంటే, నీకు తలంపక పుట్టక మునిపే వేసేకి తెలుసు. ఆకాశంకి ఎక్కిన ఆయన అక్కడ ఉన్నాడు, భూలోకానికి పోయిన ఆయన అక్కడ ఉన్నాడు, పాతాలకు పోయిన ఆయన అక్కడ ఉన్నాడు. నువ్వు ఏమనుకునేది, ఏమి చేసేది, ఏమి చేయబోయేది మొత్తం వేసేకి తెలుసు. ఇప్పుడు నువ్వు కూర్చొని మనసులో ఏం అనుకునేది కూడా దేవుడికి తెలుసు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలనుకుంది కూడా దేవుడికి తెలుసు. అంటే ఆయనకు మొత్తం తెలుసు. ఆయన సర్వంతర్యామి, అంతటా ఉంటాడు. యెహోవా షమ్మా, ఆయన అంతటా ఉంటాడు. ఆయన నేను నీకు ఎలా తెలుసు అని అంటే, అప్పుడు అన్నాడు, ఫిలిప్పు నిన్ను పిలవక మునుపు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నావే, అప్పుడు నేను చూశాను అన్నాడు. ఫిలిప్పు నిన్ను పిలవక మునుపు ఎక్కడున్నాడంటే ఈయన అంజూరపు చెట్టు కింద ఉన్నాడంట. అంజూరపు చెట్టు, ఈ అంజూరపు చెట్టు వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అంజూరపు చెట్టు ఇంచుమించు 15 అడుగులు ఎదుగుతుందంట పైకి. 15 అడుగులు ఎదుగుతుంది, అంతకంటే ఎక్కువ పోదు. అయితే ఈ చెట్టు అట్టుంటుందంటే, చెట్టు మొద్దుందనుకో, విశాలంగా కొమ్మలు ఉంటాయి. విశాలంగా కొమ్మలు ఉంటాయి. ఈ విశాలంగా కొమ్మలు ఎట్లుంటాయంటే ఇంచుమించు 25 అడుగులు వ్యాపిస్తుందంట ఒక్కొక్క సందర్భంలో. అంత ఉంటుందంట ఈ యొక్క అంజూరపు చెట్టు. ఈ అంజూరపు చెట్టు వీటిని అడలుగా చేస్తారంటే తినేదానికి. నాబాలు భార్య అబీగయలు కూడా, నాబాలు దావీదుని దూషిస్తే, అవమానపరిస్తే ఆయన శాంతపరిచేదానికి అబీగయలు ఏం చేస్తారు తెలుసా? 200 అంజూరపు అడలు ఎత్తుకోబోద్ది. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 18వ మాట ఉంది. 200 అంజూరపు అడలు ఎత్తుకోబోద్ది. రెండోది, ఈ అంజూరపు పండ్ల ముద్ద దేనికంటే మెడిసిన్కి సాదృశ్యం. అంటే మెడిసిన్, దీంట్లో మెడిసిన్ ఉంది. నిజంగా కూడా దేవుడు ఏం చేశాడంటే, మన కోసం మనల్ని ప్రేమించి, మనం నమ్మదగిన వారు కాకపోయినప్పటికీ మనకేం చేశాడంటే, జలచరాలు ఇచ్చాడు తినమని, జంతువులు ఇచ్చాడు తినమని, పక్షులు ఇచ్చాడు తినమని. మనం అన్ని తిని దేవుడికి మాట్లాడటం, మనం అన్ని తినమని ఇచ్చాడు. చెట్లు ఇచ్చాడు దేవుడు, ఫలవృక్షాలు ఇచ్చాడు దేవుడు, అన్ని తినమన్నాడు. ఇప్పుడు మీరు యూట్యూబ్లో చూస్తుంటారో లేదో, రోజుకొక యాపిల్ కానీ తింటే మనిషి, చెప్పండి అమ్మా, తింటారా మీరు? మన మాంసం తిరిగితే మర్చిపోయినావా? రోజుకొక యాపిల్ కానీ తింటే మనిషి ఆరోగ్యం ఉంటాడని చెప్తుంటా. ఒక బత్తాయి తినాలి, రేవతికి బాగా తెలుసుంటుందేమో, డాక్టర్ దానికి ఉండదు కాబట్టి. బత్తాయి తినాలి, సుజాత కూడా తెలుసుంటుంది కదా. బత్తాయి తినాలి, యాపిల్ తినాలి, తర్వాత దానిమ్మ తినాలి, ఇవన్నీ చెప్తుంటా. ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు దేవుడు? మనకు ఆరోగ్యం కోసం దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు ఆరోగ్యం మామూలుగా బాగా ఆలోచన చేస్తే, వీటి ఆకులు ఆరోగ్యం ఉందంట. ఆకులు మర్చిపోయినాం ఇప్పుడు మనం. ఇప్పుడు ఆకులు ఉన్నాయి, ఆ ఆకులు కట్టుకుంటే తగ్గిపోద్దంట, పండు తింటే తగ్గిపోద్దంట. ఇప్పుడు మామూలుగా ఏంటంటే, ఈ ఆకులు మెడిసిన్ ఒకటి ఇచ్చాడు మనకు. అంజూరపు పండ్ల ముద్ద ఇజియాకి పుండుకి కడితే తగ్గిపోయింది. అది కూడా మనకు తెలుసు, వాక్యం తెలుసు మనకు. మెడిసిన్ ఎక్కడ ఉందంటే, దేవుడు ముందు నుంచి ఏమని చెప్పాడంటే, స్వస్థపరచు యెహోవాను అన్నాడు కదా. అంటే స్వస్థత మీకు ఇచ్చేసాను రా నాయన, ఇదిగో నేను సృష్టించాను, ఈ చెట్లను సృష్టించాను, వీటిలో మెడిసిన్ ఉంది, వీటి అనుభవించండి అని చెప్పాడు.
మనం వాడి జోలికి పోవటంలే. దేని జోలికి పోతున్నాం మనం? చెప్పాలా? మీరే చెప్పండి, డాక్టర్లకు ఉన్నారు, మీరే చెప్పండి. దేని జోలికి పోతున్నాం మనం? హాస్పిటల్లో. దేనికి పోతాం? లేస్తే హాస్పిటల్ కదా, మనకు లేస్తే హాస్పిటల్ కదా. ఎందుకంటే హాస్పిటల్ కానీ ఒక ట్యాబ్లెట్ కానీ ఆయన ఇస్తే, ఒక సూది కానీ గుచ్చితే తొందరగా తగ్గిపోద్ది. ఇదేంటి? ఇది లేట్ ప్రాసెస్. మనకు లేట్ ప్రాసెస్ సూది కావాలా? మనకు తొందరగా తగ్గేది కావాలా? మెడిసిన్స్ మింగి మింగి లోపల అవయవాలన్నీ కూడా డ్యామేజ్ అయిపోతూ ఉండే. ఒక్కొక్క డాక్టర్ హై పవర్ రాస్తుండే, ఒక్కొక్క డాక్టర్ మంచి డాక్టర్ చిన్నయ్య రాస్తాడు పాపం. అయ్యా దెబ్బ తగలకుండా నాయన మీరు జాగ్రత్త వాడుకోండి. ఒక్కొక్క డాక్టర్ వాడు అవయవాలు టన్నబాని నాశనం అయిపోని హై పవర్ రాస్తుండే. మనం ఏం చేస్తుంది తెలుసా? దేవుడు మనకు ఇటువంటి చెట్లు మనకి ఇచ్చేసాడు. ఒలివ చెట్టు కానీ, అంజూరపు చెట్టు కానీ, ద్రాక్ష చెట్లు కానీ ఇవన్నీ మనకి ఇచ్చాడు. ఎందుకు? అవి తినండి, అనుభవించండి, వాటిలో మెడిసిన్ అని దేవుడు చెప్పేశాడు. మనకి మెడిసిన్ దాంట్లో, మనకు హాస్పిటల్లో మెడిసిన్ ఉంది, ఆడికి వెళ్తుంటాం మనం. రెండోది మనం ఆలోచన చేస్తే, ఈ అంజూరపు చెట్టు, ద్రాక్ష చెట్టు అనేది ఏంటంటే సమాధానానికి గుర్తు. ఏంటంటే ఈ శాంతి సమాధానాలకు గుర్తు. ఏది? అంజూరపు చెట్టు, ద్రాక్ష చెట్లు. రెండవది బాగా ఆలోచన చేస్తే, ఇజ్రాయెల్ దేశంలో ప్రతి ఇంటి దగ్గర ఏముంటుంది తెలుసా? ద్రాక్ష చెట్టు ఉంటుంది. ప్రతి ఇంటి దగ్గర ఏముంటుంది? ద్రాక్ష చెట్టు ఉంటుంది. ప్రతి ఇంటి దగ్గర అంజూరపు చెట్టు ఉంటుంది. ఎందుకు తెలుసా? అంజూరపు చెట్టు అంటే వాళ్ళు నీడ కోసం వేసుకుంటారంట. దేనికోసం? నీడ. అంటే ప్రజలు ఆ నీడను విశ్రమిస్తారు, ప్రజలు ఆ నీడను కూర్చుంటారంట. ఏ నీడన? అంజూరపు చెట్టు నీడను కూర్చుంటారు ప్రజలు. అంజూరపు చెట్టు నీడను కూర్చుంటారు. ఎందుకు తెలుసా? ప్రజలందరూ కూడా వాళ్ళ గృహాల దగ్గర ఈ అంజూరపు చెట్లు వేసుకుంటారు. మనం ఏం వేసుకుంటాం చెట్లు ఇంటికాడ? చెప్పండి. మంచి స్థలం ఉందనుకో, మనకి ఏ చెట్లు వేసుకుంటామమ్మా? మనం ఏం వేసుకుంటాం చెట్లు? మంచి మంచి చెట్లు. జామ చెట్టు, అదే మనకి ఎక్కువ ఉండేది ఇక్కడ. జామ చెట్టు, దానిమ్మ చెట్లు, తర్వాత మళ్ళీ ఇది నీడకు వచ్చేదానికి కానగ చెట్లు, యాప చెట్లు. ఇప్పుడు యాప చెట్టు కింద కూర్చుంటే బాగుంటుంది, కానగ చెట్టు కూర్చుంటే బాగుంటుంది, కర్తం చెట్టు కింద కూర్చుంటే. దాని కింద పడుకొని నువ్వు నిద్రపోయావు అనుకో, ఎట్టుంటుంది? ముఖం అంతా బెట్టు కొట్టినట్టు ఉంటుంది. అయితే నువ్వు కానగ చెట్టు కింద పనుకొని నిద్రపో, యాప చెట్టు కింద పనుకొని నిద్రపో, నీకు ఆరోగ్యం ఉంటుంది. రెండోది, ఈ ఏం చెయ్యి, మనుషుల్ని హాని చెయ్యు. కర్తం చెట్టు మాత్రం పొడుస్తుంది, మనిషిని ముళ్ళు పొడుస్తుంది. అది కొన్ని చెట్లు ఉన్నాయి, కొన్ని చెట్లు ఏం చేస్తాయంటే ఆ చెట్టు నీడకు పోయిన వాళ్ళకి ఆ చెట్టు గుచ్చుతాయి మనల్ని. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? అంజూరపు చెట్టు కింద ప్రజలంట ఆ నీడని ఆస్వాదిస్తూ, ఆ నీడను కూర్చొని ప్రజలందరూ సేద తీరుస్తారంట అంజూరపు చెట్టు కింద కూర్చొని. రెండోది మనం ఆలోచన చేస్తే, అంజూరపు చెట్టు దేనికి సాదృశ్యం ఇంకా అంటే? ఏ సాదృశ్యం అంటే అంజూరపు చెట్టు భద్రత. ఏందంట చెప్పండి? భద్రత. అంజూరపు చెట్టు ఏందంట? భద్రత ఉందంట. భద్రత. భద్రత యాడుంది అంటే ప్రొటెక్షన్. అంతేనా? ప్రొటెక్షన్. యాడుంది మనిషి? ఈ లోకంలో భద్రత ఉందా మనకు? ఉందా చెప్పండి? ఎవరి దగ్గర పోదాం భద్రత కోసం? ఎవరికాడ పోదాం భద్రత కోసం? ఆలోచించండి. భద్రత నీకు ఎక్కడా లేదు. నిన్ను భద్రపరిచే వాళ్ళు ఎవరు లేరు. ఇర్మియా గ్రంథం అనుకుంటా, నిన్ను భద్రంగా నేను కాపాడుతానన్నాడు దేవుడు. నిన్ను భద్రంగా కాపాడుతాను. ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. నువ్వు దేవుని నీడ కింద కానీ వస్తే, బాగా గుర్తుపెట్టుకో, నువ్వు దేవుని నీడ దగ్గరకు వస్తే నిన్ను ఎంతవరకు కాపాడాలో అంతవరకు భద్రపరుస్తాడు దేవుడు నిన్ను. నువ్వు దేవుని నీడ కిందకి లేకుండా వేరే నీడకి పోయావు అనుకో, ఆ నీడలో ఏముంది? భద్రత అనేది లేదు. దేవుని నీడలో నీకు భద్రత ఉంది. మనిషిని భద్రపరిచేది దేవుడే, నిన్ను భద్రంగా కాపాడేది దేవుడే. నిన్ను భద్రపరిచి
ఎప్పుడు దాకా నిన్ను భద్రపరచాలో, ఎప్పుడు దాకా ఆయన చేతిలో పెట్టుకోవాలో, ఉంచుకోవాలో దేవునికి బాగా తెలుసు. ఈరోజు ఆలోచన చేయి. ఏ నీడకి వెళుతున్నావు? ఆ నీడకి పోతే వాళ్ళకి సహాయం చేస్తారనుకుంటున్నావా? ఏ నీడకి పోతే నాకు సపోర్ట్ వస్తారనుకుంటున్నావా? ఆ మనిషి నా నమ్మదగినోడా? ఆ మనిషి స్థిరంగా ఉండేవాడా? ఆ మనిషి జీవితాంతం బ్రతుకుతాడా? ఎట్ట చచ్చిపోతారు తెలుసా జనాలు? ఎలా చచ్చిపోతున్నారు? ఇటీవల చూసారు లేదు మీరు? దీంట్లో తిరుపతిలో తొక్కిసలాటలో కొంతమంది చనిపోయారు. తొక్కిసలాటలో తిరుపతిలో వేదన భరించలేక ఒక ఆమె ఏదో హాస్పిటల్లో పనిచేస్తుంది, వేదన భరించలేక పైనుంచి ఆత్మహత్య చేసుకుందంట. అంటే ఎటువంటి జరుగుతున్న చోట ఆలోచన చేయండి. ఫలాని దగ్గరకు పోతే నాకు భద్రత, ఫలాని కాపాడుతాడు, ఈయన కాపాడుతాడు, ఆయన దగ్గర పోతే ఆయన బాగా చూస్తాడు అని నువ్వు అనుకుంటున్నావేమో. లేదు, నో. నిన్ను భద్రపరిచేది దేవుడే. ఫలాని వ్యక్తి నాతో బాగుంటాడు, ఆ వ్యక్తి దగ్గరకు నువ్వు వెళ్ళావనుకో, ఆ వ్యక్తికి అనుకూలంగా నువ్వు చేస్తే నిన్ను ప్రేమిస్తాడు. నువ్వు అనుకూలంగా చేయలేదనుకో, నిన్ను ప్రేమిస్తాడా? బాగా గుర్తుపెట్టుకో. నువ్వు దేవుడి దృష్టికి అనుకూలంగా లేకపోయినా కానీ నిన్ను ప్రేమిస్తున్నాడు. అందరూ చప్పలు కొట్టండి. బాగా గుర్తుపెట్టుకోండి. నువ్వు మనుషుల దగ్గరికి వెళ్తావు, ఆ మనిషి చెప్పిన పని చేయాలి నువ్వు. ఆ మనిషి నీకు బాగా పెడతాడు కావాలంటే, చాలా సందర్భాలు తింటా ఉంటాం. ఒకరోజు ఎక్కువ బాగా తిని కొంచెం వేసిన బోయి బలి తింటున్నాడు ఈడ, మాకంటే ఎక్కువ తింటున్నాడు ఈడ అంటే మనం ఏం చేస్తున్నాము? ఆ వ్యక్తి దగ్గరకు పోతే ఆడ బాగుంటుంది మనకు, ఆడ బ్రహ్మ ఉంటుంది మనకు అని అనుకుంటున్నాం మనం. నీకు ఈ లోకంలో భద్రత ఎక్కడ కూడా లేదు. అంజూరపు చెట్టు కింద ఉంటే ఏంటంటే మనకు భద్రత. అంటే ఎవరి కింద ఉండాలి? యేసయ్య నీడ కింద ఉండాలి. ఏ నీడకి వెళ్తున్నావు? లోకపు నీడ. లోకపు నీడ కింద వెళ్తున్నావా? ఆలోచన చేయి. ఒక కప్ప పాపం ఎగరతా పోయేసి ఎగరతా పోతుంట కప్ప యాడబట్ట ఎండ యాడుండాలని చెప్పి అట్టుడు చూసి ఒక దగ్గరికి వెళితే చల్లగా ఉందంట. ఆహాహాహా అని చెప్పి దాని కింద ఉందంట కప్ప. అట్టే ఉందంట కప్ప దాని కిందనే. దానికి మాత్రం చల్లగా ఉంది. ఏందబ్బా నీడ, దేవుడు అంత నీడిచ్చాడు అనుకుంటుందంట కప్ప. తీర కళ్ళెత్తు చూసిందంట. ఏముందంట? పాము. ఏముందంట? పాము పడగ పెట్టుకోందంట. ఏమైపోయింది కప్ప పాపం? పోయి ఆడకపోయింది. నన్ను భద్రపరచని దాని కిందగా పోయింది. ప్రజలు ఆడకపోతా తెలిసి ఇప్పుడు భద్రపరుచుకునే దానికి ఆడికి వెళ్తుంటారు? ఆలోచించి. లోకపు నీడ. ఏ నీడ కిందకి పోతుండవు? ఆ మనిషి అయితే నాకు నేడిస్తాడయ్యా, ఈ మనిషి అయితే నాకు నేడిస్తాడయ్యా, ఈ అక్క అయితే నాకు నేడిస్తుందయ్యా, ఆమె అయితే నాకు నేడిస్తుందయ్యా. ఎవరికి నేడీరు? నిన్ను కాపాడేది యేసయ్యే, నిన్ను ప్రేమించేది యేసయ్యే. మరి మనం ఆలోచన చేస్తే మనిషికి బాగా ఆలోచన చేయండి. మనిషికి కావాల్సింది రెండు. మనిషికి రెండు కావాలంట. ఏం తెలుసా? ప్రజలకు కావాల్సింది 2. అవి మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనిషికి 2 కావాలి. ఒకటి శాంతి. అంతేనా? నీకు ఎంత అన్నం ఉన్నాయి, నీకు ఎంత అన్న తిన్నాయి, నీకు 3 పూట్ల ఆహారం ఉంది, అన్నీ ఉన్నాయి, సంతోషం లేదే, సమాధానం లేదే, నెమ్మది లేదే. మనిషికి కావాల్సింది శాంతి. రెండోది మనిషికి ఏం కావాలి తెలుసా? సంపదలు. ఏం కావాలా? ఈ 2 మనిషికి అవసరమా లేదా? చెప్పండి, అవసరం లేదా? డబ్బులు వద్దామా మీకు? వద్దా? కావాలా? డబ్బులు వద్దా? వాళ్ళు చేతులు ఎత్తండి. నాకు వద్దన్న వాళ్ళు. మీకు అనిపిస్తే మందిరం అయిన తర్వాత మీకు అందరికీ లోన్లు ఇస్తాను నేను. హల్లెలూయా. మనిషికి కావాల్సింది 2. ఏంటంటే ఒకటి చెప్పండి, ఒకటి శాంతి, రెండోది సంపదలు. ఈ 2 మాకు కావాలి మనిషిగా. ఇటువంటి కోసం మనిషి ప్రయాసపడతా ఉంటాడు. మనిషి నాకు డబ్బు లేదే, పైసలు లేవే,
అప్పు అయిపోయిందే, ఇల్లు కట్టుకోలేదే, వెహికల్ కొనలేదే, డబ్బులు లేవే, డబ్బులు 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 డబ్బులు. రెండోది శాంతి. తిన్నా కానీ సమాధానం లేదు, డబ్బులు ఉన్నా కానీ, అన్నీ ఉన్నా కానీ సమాధానం లేదు, నెమ్మది లేదు. నెమ్మది లేని జీవితాల్లో ప్రజలు జీవిస్తున్నాం మనం. అందుకని ఆ నెమ్మది లేదు, నీకు సంపద లేదు అనుకుంటే దేవుడే నీకు ఇస్తాడు, ఆయనకి సమాధానం ఇస్తాడు. నువ్వు ఆయన నీడ కిందకి రావాలి. ఎవరి నీడ కిందకి? యేసయ్య నీడ కింద. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తు నీడను విశ్రమించువాడు. రెండోది, దేవునిలో మనకు ఆ అంజూరపు చెట్టు కింద కూర్చోవడం మనకు ఏముందంట? భద్రత ఉంది. భద్రత ఉంది. ఎందుకంటే కొమ్మలు వ్యాపిస్తాయి, దాని కింద మనం కూర్చుంటాం. చల్లటి వాతావరణం, ఆనందం, ఆహ్లాదకరంగా ఉంటుందంట మనిషికి. అంటే యేసయ్య రెక్కల నీడలో నా నామమందు భయభక్తులు గల వరకు మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఆయన రెక్కల కింద మనకి ఏముందంట? ఆరోగ్యం ఉందంట రెక్కల కింద మనకు. ఆయన రెక్కల కిందకి మనం రావాలి. రెండోది శాంతి, మీకు చెప్పే శాంతి. మూడోది సంపదలు. మూడోది ఏంటంటే సంపదలు. నాలుగోది ఏం తెలుసా? సహవాసం. నాలుగోది ఏంది? ప్రజలంట వాళ్ళ దగ్గర ఆ చెట్టు వేసుకొని అందరూ అరుగుల మీద కూర్చుంటారంట. అందరూ కూర్చొని మాట్లాడుకుంటారంట ఆ అంజూరు చెట్టు కింద కూర్చొని. బాగా ఆలోచన చేయండి. మనకు కావాల్సింది సహవాసం. నాలుగోది సహవాసం. నీ సహవాసం ఎవరితో? ఆయనతో నువ్వు సహవాసం చేస్తున్నావు, ఆలోచన చేయి. నువ్వు ఎవరితోన్నా సహవాసం చేయి. ఇప్పుడు అన్యులతో సహవాసం చేయొచ్చా చేయకూడదా? నాకు సమాధానం చెప్పండి. అన్యులతో సహవాసం చేయొచ్చా చేయకూడదా? ఏది ఎవరు చెప్పలేదు మీరు. ఇటు చెప్తే ఏమంటాడు, అటు చెప్తే ఏమంటాడనే మీరు చెప్పండి. అన్యులతో సహవాసం చేయొచ్చా చేయకూడదా? చేయొచ్చు, చేయొచ్చు. నువ్వు సహవాసం చేయబోతోడు మారేదట్ట, అంతే కదా. నువ్వు సహవాసం చెయ్యాల. అయితే నువ్వు సహవాసం చేసేటప్పుడు నీలో ఉన్న క్రీస్తు వాడికి చూపించాలా. నీలో ఉన్న క్రీస్తు చూపించాలా. నువ్వు వాళ్ళతో సహవాసం చేస్తుంటివి, వాళ్ళ మాట నువ్వు పాటిస్తుంటివి, నువ్వు వాళ్ళలో ఒకడైపోతుంటివి. ఇప్పుడు సామెత ఒకటి మీకు తెలుసా? 6 నెలలుగా ఒకరితో స్నేహం చేస్తే వాడు ఇటు వాడైపోతాడంట. తెలుసా మీకు? 6 నెలలుగా స్నేహం చేస్తాడంట. ఇప్పుడు నాతో చేశాడు అనుకో, వీడు వాడైపోతే వాడు వీడైపోతాడంట. ఇంకొకరితో చేశాడు అనుకో, వాడు కూడా వాళ్ళలాగానే అయిపోతాడంట. నువ్వు అన్యులతో స్నేహం చేస్తున్నావు, మంచిదే, చేయాలి, సహవాసం చేయాలి. వాళ్ళతో స్నేహం చేస్తున్నావు, స్నేహం చేస్తే నీలో ఉన్నటువంటి యేసును వాళ్ళకు చూపించాలి. నువ్వు వాడితో మాట్లాడేటప్పుడు వాడు ఏం చేయాలి తెలుసా? నీలో ఉన్న యేసునే చూడాలి, కానీ నీలో ఉన్న చెడుతనం చూడకూడదు. వాడు మారతాడు. వాడు మారలేదంటే నీ సహవాసం మంచిది కాదు. నువ్వు వాళ్ళలాగా మారిపోతున్నావు, ఆలోచన చేయి. నువ్వు వాళ్ళలాగా మారిపోతున్నావు. దేవుని బిడ్డలారా ఆలోచన చేయి. మరి నీ సహవాసం ఎవరితో? ఏ నీడను కూర్చుంటున్నావు? ఎవరి నీడను కూర్చుంటున్నావు? ఎవరి నీడను ఆశ్రయిస్తున్నావు? ఆలోచన చేయి. ఫిలిప్పుని ఎవరు పిలిచారు? యేసయ్య పిలిచాడు. ఫిలిప్ ఎవరిని పిలిచాడు? నాతో. ఇప్పుడు నువ్వేం చేయాలి? నిన్ను ఎవరు పిలిచారమ్మా? ఇప్పుడు నువ్వు ఎవరిని పిలవాలి? నీ పక్కన పిలవాలి కదా. నీ క్రియల ద్వారా, నీ పద్ధతి ద్వారా, నీ పరిశుద్ధత ద్వారా నువ్వు మనుషులు మారుతున్నారా? నీలో ఉన్నటువంటి పరిశుద్ధత ద్వారా, నీ క్రియల ద్వారా మనుషులు మారుతున్నారా? కారణం తెలుసా? నువ్వు పేరుకు క్రైస్తుడువే, క్రైస్తురాలువే, కానీ నీలో క్రీస్తు లేడు. నీలో క్రీస్తు కానీ ఉంటే నువ్వు ఎవరితో స్నేహం చేస్తావో, నువ్వు ఎవరితో సహవాసం చేస్తావో నీకు నమస్కారం చేస్తారు వాళ్ళు, నీకు భయపడతారు వాళ్ళు, నీకు భయపడతారు. నేను చూసి భయపడకుండా నేను చూసి హ్యాపీగా ఉంటున్నారంటే నీలో క్రీస్తు లేడు. నువ్వు క్రీస్తు చూపించలేకపోతున్నావు ప్రజలకి. ఆలోచన చేయి. దేవుని బిడ్డలారా ఆలోచన చేయి. అంజూరపు చెట్టు కింద కూర్చోవటం, ఆ రోజులు అందరూ కూడా ఎట్లుంటారు తెలుసా? ఆ అంజూరపు చెట్టు కింద హ్యాపీగా కూర్చొని సమాధానంగా
నిర్భయంగా కూర్చునే వాళ్ళంట వాళ్ళు. అంటే భయం లేదు కానీ వాళ్ళకి ఏం లేదంట, భయం లేదంట. ఒకసారి చూడండి మొదటి రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం, మొదటి రాజులు 4:24 చూడండి. 4:24 మొదటి రాజులు 4:24 4:24 సొలొమోను దినములన్నిటను ఇశ్రాయేల్ వారేమి దాను మొదలుకొని బెర్షెబా వరకు తమ తమ ద్రాక్ష చెట్ల కిందను అంజూరపు చెట్ల కిందను నిర్భయముగా, చూసావా ఎక్కడున్నారంట వాళ్ళు నిర్భయంగా? అంటే అది అందరికీ సబ్బులు కొట్టండి. ఎక్కడుంటే భయం ఉండదు వాళ్ళకి, ఎక్కడుంటే భయం ఉంటుంది. లోకంలో ఉంటే నీకు భయం ఉంటుంది, యేసే దగ్గర నీకు భయం, నిర్భయంగా కూర్చోవచ్చు. నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, యేసే దగ్గర కానీ నువ్వు కానీ ఉంటే మనం ఎంతవరకు బ్రతకాలి, ఎంతవరకు జీవించాలి, ఎంతవరకు ఉండాలో మనల్ని ఏం చేస్తాడు, భద్రపరుస్తాడు ఆయన. అప్పుడు దాకా ఆయన దగ్గర మనం ఉంటాం. లోకంలో ఉంటే మనకు భద్రత అనేది లేదు. అందుకని ఒక మాట ఉంది, నీ కాలమునకు ముందు నీవేళ చనిపోతావు. నీ కాలంకు ముందు నీవేళ చనిపోతావు. బాగా గుర్తుపెట్టుకో, భద్రత లేదు. దేవుళ్ళ భద్రత ఉంది, గుర్తుపెట్టుకో. సొలొమోను కాలములో అందరూ ఏం చేశారంట? మళ్ళీ చదవండి. దినములన్నిటను యూదావారేమి దాను మొదలుకొని ఎవరి దినాల్లో అంత జరిగింది ఇది? సొలొమోను దినాల్లో ప్రజలందరూ కూడా బెర్షెబా నుంచి, దాని నుంచి బెర్షెబా వరకు వాళ్ళు తమ తమ అంజూరపు చెట్ల కింద నిర్భయంగా కూర్చున్నారంట. ఎవరి దినాల్లో? సొలొమోను దినాల్లో. అంటే అర్థం ఏంటంటే దాని పైన ఏమో చదవండి, దాని పైన ఇప్పుడు చదవండి, 24 గాజా వరకు ఉండను. చాలు. అతని కాలమున నలుదిక్కుల, అంటే సొలొమోను కాలములో దేశం అంతా అట్టుందంట, నెమ్మదిగా ఉంది. ఇప్పుడు నెమ్మదిగా వాడి దగ్గరికి వెళ్తామా, నెమ్మది లేని వాళ్ళ దగ్గరికి వెళ్తామా? ఆలోచించి. సొలొమోను కాలంలో నెమ్మది ఉంది, ఒక్కొక్క రాజు కాలంలో నెమ్మది ఉంది. సొలొమోను కాలంలో నెమ్మది, దావీదు కాలంలో నెమ్మది, హిజ్కియా కాలంలో నెమ్మది, అహాబు కాలంలో టెన్షను, యారోబు కాలంలో టెన్షను, వేదన, రోదన. ఆయనకి సంతోషం లేదు, ప్రజలకు సంతోషం లేదు. బాగా గుర్తుపెట్టుకో, తండ్రి బాగుంటే కదా బిడ్డలు కూడా బాగుంటారు, అంతేనా? తండ్రి బాగుంటే బిడ్డలు కూడా బాగుంటారు. తండ్రికి నెమ్మది లేదు ఇప్పుడు. తల్లిదండ్రులు బాగుంటే బిడ్డలు కూడా అదే బాటలో నడుస్తారు. తల్లిదండ్రులు ఆ బాటలో నడవటం ఇప్పుడు, బిడ్డలు కూడా ఆ బాటలో నడవటం ఇప్పుడు. సొలొమోను కాలంలో దేశం నెమ్మదిగా ఎందుకు ఉందో తెలుసా? సొలొమోను అంటే సమాధానం, నెమ్మది. యుద్ధాలే లేవు ఆయన దేశం, ఆయన రాజ్యంలో ఆయన ఉన్నప్పుడు యుద్ధాలే లేవు. ఆయన కాలంలో ప్రజలు ఎట్లున్నారంటే నిర్భయంగా హ్యాపీగా తిరుగుతున్నారంట, వాళ్ళకి ఒకే టెన్షనే లేదు. నువ్వు దేవునిలో ఉంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిర్భయంగా ఉంటావు. భయపడిన అవసరం లేదు నీకు. నువ్వు ఎక్కడున్నా సరే హ్యాపీగా జీవిస్తావు, ఎందుకంటే నువ్వు దేవుని సంరక్షణలో ఉన్నావు, దేవుని భద్రతలో ఉన్నావు. నువ్వు దేవునిలో నువ్వు ఉన్నావు, గుర్తుపెట్టుకో. ఎవరు నీడ కింద కాదు పోయేది, ఆ భద్రత ఈ భద్రత కాదు, ఆ సహవాసం ఈ సహవాసం కాదు. నువ్వు సహవాసం చేయి. నీ ద్వారా ప్రజలు మార్పు చెందాలి, నీ ద్వారా ప్రజలు మనసు మార్చుకోవాలి, నీ ద్వారా ప్రజలు కడగబడాలి. నిన్ను చూడంగానే యేసు ప్రభు నీ ముఖంలో వాళ్ళకి కనిపించాలి, వాళ్ళు భయపడాలి నిన్ను చూసి. అమ్మో ఈయంతో పని కాదు, అయ్యో
ఇంత పని కాదయ్యో. దేవుని బిడ్డలారా, సొలొమోను కాలములో ప్రజలు నిర్భయంగా ఉన్నారంటే దేశం నెమ్మదిగా ఉంది. నీ కాలంలో ఎలా ఉందో జీవించు. నీకు నెమ్మది ఉందా? భార్యాభర్తలకి నెమ్మది ఉంటే బిడ్డలు కూడా నెమ్మది ఉంటుంది. భార్యాభర్తలు తూర్పు పడవలుగా ఉంటే నీకు నెమ్మదాన్ని వస్తుంది. ఆలోచన చేయి. నీకు నెమ్మది లేదే. నువ్వు నడిచే మార్గం బిడ్డలు ఎట్టు నడవలేకపోతున్నావు. ఆలోచన చేయి. నిర్భయంగా నివసించేవాళ్ళంట అంజూరపు చెట్ల కింద. చూడండి, ఇంకా ఎవరు భయం కూడా ఉండదంట. చూడండి, మీకా గ్రంథం 4:4 మీకా 4:4 మీకా గ్రంథం 4:4 ఎవరి భయం లేకుండా ప్రతివాడును చాలు, ఎవరి భయమే ఉండదంట. ఎక్కడ కూర్చుంటే? దేవుని సన్నిధిలో కూర్చుంటే. దుష్టుల ఆలోచన చొప్పున నిలవక అపహాసకులు కూర్చున్న చోటున కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రం దగ్గర దివారాత్రం దానిని ధ్యానించేవాడు ధన్యుడు. ఎక్కడ కూర్చుంటున్నావు నువ్వు? ఎవరు భయం లేకుండా ద్రాక్ష చెట్ల కింద, అంజూరపు చెట్ల కింద కూర్చుంటున్నారంట వాళ్ళు. మీకా గ్రంథంలో చూస్తే నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు? ఏ స్థలంలో కూర్చుంటున్నావు? ఆలోచన చేయి. దేవుని సన్నిధిలో కూర్చుంటున్నావా? దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నావా? వాక్యం చదువుతున్నావా? బైబిల్ తీస్తూ ఉంటే, చదువుతూ ఉంటే మనకి రెఫరెన్స్ ఎక్కడైతే మనకి తెలుస్తూ ఉంటుంది. బైబిల్ ఇప్పుడు పెట్టేశాను. ఈ ఆదివారం బైబిల్ తెచ్చాం. ఆదివారం బైబిల్ అట్నే భద్రపరిచేసాం దాన్ని. మా వాడితే ఏమైనా చెడిపోద్దాం, బైబిల్ మాసిపోద్ది. బైబిల్ వాడితే మాసిపోతుంది. అందుకని బైబిల్ ఆడ మూసేసి ఆడ పెట్టేశాం. మళ్ళా ఆదివారం రోజున ఆ బైబిల్ని బాగా అట్టట దట్టి దుమ్మంతా తీసేసి తుడిచేసి అప్పుడు బైబిల్ తీసుకొస్తాం. అప్పుడు పాష చెప్పింది తీస్తూ ఉంటాం. ఒకని ఫిలోమోను పత్రిక తీయమంటే బైబిల్ అంతా తిప్పి బైబిల్ ఆడ పెట్టేశాడు. ఫిలోమోను పత్రిక తీయడానంటే బైబిల్ తీశాడు. బైబిల్ తీసి ముందు పాత పత్రిక వెళ్ళిపోయాడు. ఫిలోమోను పత్రికకి తీసాడు ఆడ దొరకల. పత్తన బంధుకి వచ్చాడు. తీసాడు తిరిగి నా కుద్దం చెప్పాడు పెట్టేసి గమ్ము కూర్చున్నాడు. ఇక్కడ ఎవరో తీశారంటే గమ్ముగా అయిపోయాడు. అంటే బైబిల్ చూస్తే కదా అర్థమవుతుందా? బండి కొనుక్కున్నావు, ఇంట్లో పెట్టుకుంటే ఎట్టుంటుందయ్యా? ఎట్టుంటుంది? దాన్ని పూజించుకుంటా శుభ్రంగా దుడుచుకుంటా ఉంటే అది తోలొద్దు. నువ్వా లడ్డు తెచ్చావు, లడ్డు ఆడబెట్టావు. నీ ముందే లడ్డు పెట్టుకున్నావు. లడ్డు బాగుంది. లడ్డు అది తినకపోతుంటే లడ్డు తినకుండా అట్టే ఏమవుతుంది? లడ్డు అది ఏం చెప్పారమ్మా? ఏమవుతుంది? అది బూజు పట్టిపోతుంది. లడ్డుని తింటే రుచి తెలుస్తుంది. దేవుని వెళ్ళారు. ఆలోచన చేయి. ఎవరి భయం లేకుండా సురక్షితంగా ఉన్నారంట మా ప్రజలు. ఎక్కడంటమ్మా? అంజూరపు చెట్టు కింద. ఏం చెప్పాను? అంజూరపు చెట్టు, ద్రాక్ష చెట్లు దేనికి గుర్తుంట? సమాధాన సంరక్షణలకు గుర్తు. ఆమేన్. సమాధాన సంరక్షణలకు గుర్తు. నువ్వెక్కడ కూర్చుంటున్నావు? ఏ చెట్టు కింద కూర్చుంటున్నావు? ఏ చెట్టు దగ్గరికి వెళ్తున్నావు? ఏ చెట్టు దగ్గర నివాసం చేస్తున్నావు? చాలా చెట్లు ఉన్నాయి. ఒక్కొక్కరు ఏం పని బాలేదని ఒక చెట్టు కాడికి పోతారు. ఆ చెట్టు కాడికి కూర్చుంటారు. మనం చెట్టు కాడ కూర్చొని ఆ మాట ఈ మాట, వాడి గురించి, ఈడ గురించి, ఆకు గురించి, అన్న గురించి చెప్పుకొని చెట్టుకి ఆల్రెడీ బూజు పడుతుంది. చెట్లకి ఆల్రెడీ బూజు పట్టిపోయింది. ఆ మాట ఈ మాట చెప్పుకొని ఇంకా చెట్టు అంతా బాగా బూజు పట్టిపోయి పంట వచ్చేస్తాం. బాగా గుర్తుపెట్టుకో. ఏమో నీకు చెట్టులతో నీకే పనమ్మా? పరిశుద్ధమైన చెట్టులతో నీకు అవసరం. కానీ దేవుని లేకరా, దేవుని దగ్గరికి రా.
దేవుని దగ్గర ప్రార్థన చేయి. మార్తమ్మ ఏం చేస్తున్నది? మార్తమ్మ విస్తారమైన ఈమెం చేస్తుంది? మరి అమ్మ ఆయన పాదాల దగ్గర చేరి ఏం చెప్తాడో వాక్యము, ఏం చెప్తాడో వాక్యం వింటా ఉన్నది. అంతే కదా. ఇప్పుడు ఏం చెప్పింది మార్తమ్మ? ఏమన్నది? యేసయ్య నీకేమన్నా నీకు ప్రేమ ఉందా, జాలి ఉందా? నీకు ప్రేమ జాలి ఉందా? నేను ఒక్కడనే ఒక్కదాన్ని బాధపడుతున్నా కదా, ఆమెను పంపించవచ్చు కదా అని అన్నది. యేసయ్య ఏమన్నా సమాధానం చెప్పాడు? ఏం చెప్పాడు సమాధానం? మార్త, నువ్వు అనేక విషయాల గురించి నువ్వు తొందరపడుతున్నావు చెప్పాడు. పోనీ మరియా పోయి పని చేయి అని అన్నాడా? మార్త నువ్వు వచ్చాను అన్నాడా? ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకో. బాగా యేసు ప్రభు చెప్పిన మాట జాగ్రత్తగానండి. మార్త విస్తారమైన పని చేస్తుంది, మరి ఏం చేస్తుంది? ఉత్తమమైంది ఎన్నుకుంది, అక్కడ కూర్చోంది. ఇప్పుడు ఇవేమన్నది? నీకు చింత లేదా? నేను పని చేస్తున్నాను కదా, ఒక్కదాన్నే చేస్తున్నా, ఆమెను పిలిపించవచ్చు కదా, నాకు సహాయం చేయదా అని అన్నదాన్ని. అందుకు యేసయ్య ఏమన్నాడు? మరియా నువ్వు పోయి చెయ్యి అని అనలా. మార్త నువ్వు వచ్చి వాక్యం విను అన్నాడా? అనలా. బాగా గుర్తుపెట్టుకో. నువ్వు మందిరానికి రావట్లే, నిన్ను పిలిచేదేంది? నీ ఇంటికి పిలిచేదేంది? నిన్ను అర్థమవుతుందా? నువ్వు మందిరానికి రావట్లే, నీ ఇంటికి నిన్ను పిలిచేదేంది? బాగా గుర్తుపెట్టుకో. ఇది నీ ఇల్లు, ఇది మన అందరి ఇల్లు. నీ ఇంటికి నిన్ను పిలిచేదేంది? నన్ను సారి పిలవటం నా గుడి కంటే నువ్వు ఎందుకు రాదు నీకే తెలుసు కదా. యేసయ్య చెప్పాడు రా అన్నాడా? యేసయ్య వాక్యం అన్నాడా? అనలేదే. అన్నాడు ఆయన రోషం కలిగిన దేవుడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. అంటే చాలా మంది ఉన్నారు రాకుండా కదా, అందుకు నేను పిలవదలుచుకోవటంలే. ఏం పిలిచేది ఏంది? వాళ్ళ ఇల్లని తెలుసు కదా వాళ్ళకే. ఇది మా ఇల్లని తెలుసు. ఇప్పుడు మీరుండారు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఏమన్నా మీరు వాళ్ళు చేరన్నా చెప్తున్నానా? మరియా చెప్పినట్టు మరియా నువ్వు పోయి సపోర్ట్ చేయమని చెప్పి, నువ్వు పోయి సహాయం చేయమని చెప్పాడా? చెప్పలా. నువ్వు వచ్చి వాక్యం నాకు చెప్పాడా? చెప్పలా. దేవుడికి తెలుసు వాక్యం వినాలా, కూర వండాలా, అన్నం వండాలి. వేసే బాగా తెలుసు. మనుషుడు రొట్టె వల్ల జీవించడం దేనికంటే దేవుని నోటి నుంచి వచ్చే జీవిస్తాడంట. కానీ భోజనాలు ఇంపార్టెంట్ కాదు మనిషికి, వాక్యం ఇంపార్టెంట్. హల్లెలూయా. వాక్యం విన ముందు యేసు ఉండేది కొద్ది కాలమే, ఈ లోకం కూడా కొద్ది కాలమే ఉంటుంది. ఈ లోకం ఎప్పుడు ఉంటుంది? కొద్ది కాలమే ఉంటుంది. కొద్ది కాలం మనం ఉంటాం ఇక్కడ. నీకు వాక్యం ఉండదు. ఇప్పుడు కాకపోతే ఆయనకపోయి కూర వండుకొని తినొచ్చు నువ్వు. ఈరోజు ఎంతమంది నిజంగా మందిరాలకు రాకుండా, ఈరోజు ఎంతమంది హ్యాపీగా ఇళ్లల్లో చికెనో మటనో చేపలు తెచ్చుకొని హాయిగా టీవీలు పెట్టుకొని, అబ్బా ఎంతమంది హ్యాపీగా ఉంటారు తెలుసా? ఈరోజు మీరేందమ్మా గుళ్ళో వాక్యం వింటుండారా? వాళ్ళు ఎంత మంచివాళ్ళు. ఇప్పుడు యేసు ప్రభు, నేను చాలాసార్లు చేస్తుంటా, యేసయ్యా నువ్వు వాళ్ళని తీసుకురయ్యా అని ప్రార్థన చేస్తుంటా చర్చికి. నాకే దేవుడు మాట్లాడాడు, ఒరే నువ్వు పిలవకుండా ఉండనంట. నేను దేవుడు నాతోనే మాట్లాడాడు. ఏమని? యేసయ్యా నువ్వు వాళ్ళని తీసుకురా ప్రభు, నువ్వు తీసుకురయ్యా, చర్చికి తీసుకురయ్యా వాళ్ళు అని అంటే, నేను చేస్తూ దేవుడు అన్నాడు, ఒరే నేను వాళ్ళతో మాట్లాడకుండానే ఉన్నానా? చర్చికి పోండి చెప్పకుండానే ఉన్నానా? ప్రతిరోజు ప్రతి ఆదివారం చెప్తానే ఉంటాను రా, ప్రతిరోజు మాట్లాడుతూనే ఉంటాను నేను వాళ్ళతోటి. వాళ్ళు రాకపోతే నేనేం చేసేదిరా? నేనేమన్నా జుట్టు పట్టుకొని లాక్కొస్తానా? నేను బలంతో చేసేవాడిని కాదు కదా. నీకు తెలుసు కదరా నా సంగతి. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళకి తెలుసు ఆదివారం అని తెలుసు, చర్చికి వెళ్ళాలని తెలుసు, అన్నీ తెలుసు. కానీ దేవుడికి చెప్తాడు పొద్దున రాత్రి శనివారం జ్ఞాపకం చేస్తాడు వాళ్ళకి. ఏమని? రేయ్ ఇప్పుడు నేను అనుకో, రే కమలాకరా, రే సునీల, రేపు ఆదివారం ప్రభా గుర్తుందేసయ్యా పోతానేసయ్యా.
ఆదివారం పొద్దున వచ్చేసింది, వాడు గుడికి పోడు, ఏడకి పోతాడు, ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాడు. యేసయ్య పిలిచాడా లేదా? పిలిచాడు. మన ఉండేది కొద్ది కాలమే. చూడండి ఒకసారి చూడండి, జకర్యా గ్రంథం 3:10 చూడండి. 3:10 జకర్యా 3:10. హగ్గయి జకర్యా. ఆ దినమున అమ్మా ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను కూర్చుండుటకు మీరందరూ ఒకరికొకరు పిలుచుకొని పోవుదురు. ఇదే శరీరులకు ఎందుకు పదేగు ఏంటంటే ఆ దినమున, అంటే ఏ దినమునమ్మదే? ఏ దినం తెలుసా? ఇప్పుడు చూడండి, అదే జకర్యా గ్రంథం 2:11 చూడండి. 2:11 ఆ దినమున ఆ దినమున, ఇంకా మీకు క్లియర్గా చెప్తా. అసలు ఆ దినం అంటే ఏ దినము? ఇంకో విషయం చెప్తా మీకు. మీకా గ్రంథం చూడండి. మీకా గ్రంథం 4:1 చదవండి. 4:1 మీకా 4:1 అది విషయం. ఇప్పుడు చూడండి అమ్మా, ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. మన మందిరం ఏ విధంగా అవుతుందో మీకు విషయం చెప్తాను నేను. అంచె దినములో చదువునైనా యెహోవా మందిర పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు, అందరు చప్పలు కొట్టండి. అంచె దినాల్లో ప్రవాహం వచ్చేటట్టు ప్రజలు రాబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. అది ఆ దినం అంటే, అది అంత్య దినం. ఆ దినం అంటే అది. నేను చాలా సందర్భాల్లో, ప్రభువా ఏందయ్యా ప్రార్థన చేస్తా ఉంటే ద్వారాలన్నీ మూసేస్తున్నావు ఏందంటే, అరే నాయనా, నేను నీకు మేలైంది ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు ద్వారాలు మూయబడతాయిరా. ఇవన్నీ ఏం తెలుసా? బాగా గుర్తుపెట్టుకో. మీ కుటుంబాలు కూడా అంతే. నువ్వు ప్రార్థన చేస్తా ఉండవు, నువ్వు అనుకున్నది వెనక్కపోతుందంటే కారణం ఏం తెలుసా? నీకు మేలైంది పెద్దది, నువ్వు కోరుకుని వచ్చేది పెద్దది ఇస్తాడు. ఆ పెద్దది ఇచ్చేవాడికి నీకు శోధనలు వస్తాయి అంతే. అది కొద్ది కాలమే. నువ్వు అప్పటి వరకు తట్టుకొని నిలబడాలంతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీకు నేను మేలేం తీయబోతున్నాను రా నాన్న, మేలేం తీయబోతున్నాను, నీకు మంచి చేయబోతున్నా నేను. అందుకని కొద్ది రోజులు ఇవన్నీ నీకు వస్తూ ఉంటాయి. ఎప్పుడు నీకు మేలేది నేను ఇవ్వబోతున్నానో ఈ శోధనలు నీకు తటస్థిస్తూ ఉంటాయి. అందుకే ఇప్పుడు ఏమైంది, మనం ఏం చదివిందాన్ని జకర్యా గ్రంథంలో అంచె దినాలలో, అది మీకాలో మీకా 4:1 యెహోవా మందిర పర్వతము స్థిరపరచబడి ఎత్తబడగా ప్రవాహం వచ్చినట్లు దానిలోకి వస్తారు. అన్ని జనులు అనేకులు వచ్చి ఎవరు చెప్పుకుంటారంటమ్మా? గుడికొచ్చే క్రైస్తవులు ఆఖరికి గుడి వృద్ధవుద్ది. అది అర్థమైంది ఇప్పుడు మీకు? ఆ దినం రాబోతుంది. సిగ్గుతో తల ఉంచుకునే రోజు రాబోతుంది. అన్ని జనులు అంటున్నాము మనము. వాళ్ళు ఒకరికొకరు మాట్లాడుకుని రానే చచ్చిపోతే వాళ్ళు వస్తారంట. అసలు వచ్చేవాళ్ళు ఏమన్నా న్యాయం ఇదే? నీకేమన్నా న్యాయమా? యేసయ్యా, నువ్వేం నేర్చుకున్నావు? యేసయ్యను నమ్ముకుంటే బాధలు వస్తాయి, సూటిపోటు మాటలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, శోధనలు ఉంటాయి, నీ తిడతారు, అసహించుకుంటారు, దూషిస్తారు. నువ్వు తట్టుకొని నిలబడుకుంటే నువ్వు యేసయ్యను మేలు పొందుకుంటావు. తల్లా అంతే. ఇదే క్రైస్తవ జీవితం అంటే. నాకేనా కుదరదంటే ఆ ఇంట్లో గుసలు గమ్ముకుండొచ్చు.
నేను చర్చికి వస్తే నాకు బాధలు, కష్టాలు, శోధనలు, నన్ను వాళ్ళు తిడుతున్నారు, అసహించుకుంటున్నారు, ఏదో ఒకటి అంటున్నారు, నన్ను సూటిపోటు మాట అంటున్నారు అనుకొని దాన్ని పట్టుకొని గుడికి అక్కడ ఆగిపోయాను అనుకో, నీ హాయిగా ఇంట్లో ఉండొచ్చు నువ్వు. అరే యేసయ్య ఏం చెప్పాడు? నన్ను వెంబడించేవాడు చెప్పాడు, శిలువ ఎత్తుకొని వెంబడించమన్నాడు కదా. అంటే యేసయ్యను నమ్ముకుంటే శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇరుకులు, ఇబ్బందులు, అప్పులు వస్తాయి, సమస్యలు వస్తాయి. ఈ తట్టుకొని నిలబడితే నాకు పరలోక రాజ్యం. ఆమేన్. లేకపోతే ఇంట్లో రాజ్యం. దేవుని బిడ్డలారా ఆలోచించేయండి. ఎవరి భయం లేకుండా వాళ్ళు నిర్భయంగా ఎక్కడ కూర్చుంటారంట? అంజూరపు చెట్టు కింద. నువ్వు కూడా యేసయ్య నీడ కింద కూర్చోవాలి, యేసయ్య నీడ దగ్గరకు రావాలి. అప్పుడు నీకు భయం ఉండదు, టెన్షన్ ఉండదు, ఆందోళన ఉండదు. యేసయ్యలో ఆనందం ఉంది, సంతోషం ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, తల్ల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, కళ్ళు మూసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం. అందరూ పైకి లేచి నిలబడదాం. అందరూ పైకి లేచి నిలబడదాం. అందరూ పైకి లేచి నిలబడదాం. అందరూ పైకి లేచి నిలబడదాం.